నిద్రలే బిడ్డ నిద్రలే అని అన్నట్ట. ఎందుకు అంటే నేను నీ యొక్క తండ్రిని ఆ పద్మము దిగి కిందికి వచ్చాను, నీకేం కష్టాలు ఉన్నాయో చెప్పు, నేను అవన్నీ తీరుస్తాను, నువ్వు నాకు పుత్రుడవు అన్నాడట బ్రహ్మదేవుడు. అనగానే విష్ణుమూర్తి ఆ మాటలన్నీ విన్నాడండి. విని నీవు పొరబడుతున్నావు బ్రహ్మదేవ, ఈ సృష్టి అంతా నా ఆధీనములో ఉన్నది, నీవు నానాభి నుండి పుట్టినటువంటి కమలంలో నువ్వు పుట్టావయ్యా అన్నాడు. అనగానే కమలము నీ నాభిలో నుంచే పుట్టింది, కానీ నేను నీకు ఏమాత్రము తీసుకోను. చూడు, నీకొకటే తలకాయ ఉన్నది, నాకేమో 4 తలకాయలు ఉన్నాయి, అంటే నీకంటే గొప్పవాడిని నేను కదా అన్నట్ట బ్రహ్మదేవుడు. అనగానే కాదు కాదు, ఈ సృష్టి అంతా నేనే నిండి నిపుణీకృతమై ఉన్నానని నారాయణుడు అంటూ ఉన్నాను. లేదయ్యా, సృష్టి పుట్టించేదే నేను, కాబట్టి నాకంటే గొప్పవాడెవడు లేడు అని ఈయనన్నాడు. అనగానే మళ్ళీ బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు, నేను కూర్చోవడానికి చూసావా, అలా పైకి చూడు, సహస్ర దళముల చేత విచ్చుకున్నటువంటి అద్భుతమైన పద్మాసనం. మరి నీకేమిటి ఈ విషం కక్కుతున్న సర్పము? పద్మం గొప్పదా, ఈ విషం కక్కుతున్న సర్పం గొప్పదా? కాబట్టి నేనే గొప్పవాణ్ణి అన్నాడు. అనగానే విష్ణుమూర్తి అన్నట్ట, కాదు నేను గొప్పవాణ్ణి, కాదు నేను గొప్పవాణ్ణి. ఈ ఇద్దరి మధ్యలో మాట పెరిగిపోయింది. ఆ మాట పెరిగిపోయి అది కాస్త యుద్ధంగా మారిపోయింది. ఎంతటి యుద్ధము అంటే ఇద్దరూ కలిసి శివగణములన్నీ విష్ణుగణములన్నీ విష్ణువుతో, బ్రహ్మగణములన్నీ బ్రహ్మగారితో ఇలా ఎదురెదురై వాళ్ళు భీకరమైనటువంటి యుద్ధాలను చేస్తూ ఉన్నారట. దేవతందువులు మోగుతూ ఉన్నాయట. పెద్ద శంఖనాదములు, పెద్ద తూర్యనాదములు సంభవిస్తూ ఉన్నాయట. భమరుక నాదములు మోగుతూ ఉన్నాయట. ఆ యొక్క విష్ణుగణములందరూ కూడా విష్ణుమూర్తిని జయహో జయహో అని వాళ్ళందరూ పలుకుతూ ఉన్నారు. బ్రహ్మగణములందరూ బ్రహ్మదేవులకు జయహో జయహో అని వాళ్ళు పలుకుతూ ఉన్నారు. వీళ్ళ యుద్ధం కంటే ఎక్కువ వాళ్ళు చేసేటువంటి హడావిడియే బాగా పెరిగిపోయిందట. ఎటు చూసిన దేవగణముల హడావిడి, విష్ణు బాణములు వేయు అని విష్ణుమూర్తిని అంటూ ఉన్నారు. బ్రహ్మ బాణములు వేయు అని బ్రహ్మదేవ గణములు అంటూ ఉన్నారు. ఇలా వాళ్ళిద్దరూ భీకరమైనటువంటి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారట. అలా యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కసారి బ్రహ్మదేవుడికి ఒళ్ళంతా మండిపోయిందట. ఇదేమిటి, నేను గొప్పవాణ్ణి అని అంటే వీళ్ళు ఒప్పుకోవడం లేదని తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని ఎక్కుపెట్టాక నేరుగా విష్ణుమూర్తి వక్షస్థలం వైపుకే దాన్ని సంధించాడు. పాశుపతాస్త్రానికి తిరుగులేదు. ఆ విషయాన్ని గమనించాడండి విష్ణుమూర్తి. ఇంకేముంది, తాను కూడా నమస్కారం చేశాడు. మాహేశ్వరాస్త్రమును సంధించే, మాహేశ్వరాస్త్రాన్ని సంధించాడట. ఇప్పుడు ఒకవైపు నుంచి పాశుపతాస్త్రము, ఒకవైపు నుంచి మాహేశ్వరాస్త్రము, ఈ రెండు ఒకదానితో ఒకటి ఎదురుపడుతూ ఉన్నాయి. లోకంలో ప్రచండమైనటువంటి అగ్నిజ్వాలను ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా పెద్ద అగ్నికీలలు అక్కడ ఉత్పన్నమైనాయట. దేవతలు, ఇటు బ్రహ్మగణము, ఇటు విష్ణుగణములు కళ్ళతో ఆ యొక్క తేజస్సును చూడలేక వాళ్ళందరూ ఏమి తేజస్సు అని ఆ రెండు బాణముల మధ్య కలిగినటువంటి ఆ ఉత్పాదాన్ని చూసి వాళ్ళందరూ నిలబడిపోయారు. అలా నిలబడిపోతూ ఉంటే దేవగణములకు తోచగా అందరూ కలిసి కైలాసవాసి అయినటువంటి ఈశ్వరుడి దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్ళారట. హే ఈశ్వర, పాహిమాం రక్షమాం, శివ శివ అని అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే శివుడి దగ్గరికి వెళ్ళారో శివుడు ఆ యుద్ధం గురించి ఇదివరకే తెలుసుకొని ఉన్నాడు. తెలుసుకొని ఈశ్వరుడు ఆ దేవతలందరి చేత పలుకుతూ ఉన్నట్ట. వత్సగా స్వస్తి క్వశ్చిత్ ఉత్తరార్థే మమ శాసనాత్ జగశ్చ దేవతా వంశః స్వస్వకర్మణి కిం నవా ప్రాగేవ విదితం యుద్ధం బ్రహ్మ విష్ణోర్మయాసురాః భవతామఖిలాపేన పౌనరుత్యేన భాషితం
విష్ణువులకు బ్రహ్మకు మధ్యలో సంభవిస్తున్నటువంటి ఈ యుద్ధం గురించి నేను విన్నానయ్యా. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రాణములు తీయాలనేటువంటి ధ్యాస చేత బ్రహ్మ ఆయన మీదికి పాశుపతాస్త్రము, విష్ణువు ఈయన మీదికి మాహేశ్వర అస్త్రాన్ని సంధించాడు. ఈ రెండు అస్త్రాలు కూడా వేరేవి కాదు, అభిశివ సంబంధితమైనటువంటి అస్త్రాలే. అలా ఒకరి మీదికి ఒకరు పాశుపతాస్త్రము మాహేశ్వరాస్త్రము ఎప్పుడైతే సంధించారో, ఓ ప్రియ దేవతలారా, మీరు ఎట్టి పరిస్థితులలో ఆందోళన పడవలసిన పని లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను అని వాళ్ళందరినీ ఊరడపరిచారట. యుద్ధ రంగం లోపలికి శివ పరమాత్మ తన ప్రమద గణాలన్నింటినీ వెంట వేసుకొని వెళ్ళాడు. యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నది. రెండు బాణములు ఆకాశ మార్గంలో అలా 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 వచ్చి ఒకదానితో ఒకటి ఢీకొంటున్నటువంటి ఆ క్షణం లోపల అటు పాశుపతం ఇటు మాహేశ్వరాస్త్రము రెండింటి మధ్యలో ఈశ్వరుడు పెద్ద అగ్ని వలె ఆయన ముందర నిలబడ్డారు. అలా నిలబడగానే ఇటు పాశుపతాస్త్రము ఇటు మాహేశ్వరాస్త్రము రెండు మాయమైపోయాయట. ఈ విషయాన్ని చూశాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి. నేను వేసిన పాశుపతాస్త్రం ఎటు వెళ్ళింది అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. నేను వేసినటువంటి మాహేశ్వరాస్త్రం ఎటు వెళ్ళిందని విష్ణువు అనుకున్నాడు. ఇలా ఇద్దరు అనుకుంటూ ఉంటే ఆ రెండు బాణముల వల్ల ఏదైతే శక్తి ఉత్పన్నమైందో అంతకంటే ఎక్కువ శక్తిగా పెద్ద అగ్ని వలె ఒక స్తంభ రూపంలో మధ్యలో ఏర్పడ్డాడు ఈశ్వరుడు. అలా ఏర్పడగానే శివుడు ఎప్పుడైతే స్తంభ రూపంలో ఏర్పడ్డాడో ఆ యుద్ధ రంగంలో విష్ణువు యొక్క సైన్యమంతా మోగుతున్నటువంటి సూర్యనాదములు శంఖనాదములు ఇంకా ద్విగుణీకృతంగా మోగడం ప్రారంభమైందట. బ్రహ్మగణములన్నీ గంధానాదములు చేస్తున్నాయట. వాళ్ళందరూ కూడా భీకరముగా ఆ తేజస్సును చూసి వాళ్ళందరూ ఇదేమి తేజము అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఆ తేజస్సును చూస్తూ బ్రహ్మ ఆ విష్ణువు ఇద్దరు అనుకున్నారట, బ్రహ్మ నీవు బాణము సంధించావు సరే, నేను బాణాన్ని సంధించాను సరే, కానీ మన రెండు బాణముల కంటే తేజము ఇదేదో మనకు కనిపిస్తూ ఉన్నది. దీని తుది మొదలు కనుక్కున్నవాడే మన ఇద్దరిలో గొప్ప అని అనుకున్నారట. ఇంకేముందండి, విష్ణుమూర్తి గరుడ వాహనాన్ని ఎక్కి ఆదివరాహ రూపమున పాతాళ లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారట. బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి దాని తుది ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి ఆయన పైనకు తుర్రుమని పైకి వెళ్ళిపోయాడు. ఈయన వరాహ రూపంలో గరుడ వాహనాన్ని ఎక్కి లోపలికి వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు. అలా వెళుతూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఎంత పోతున్నా దాని యొక్క తుదిని మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే ఆయనకు ఒక కేతకీ పుష్పమెదురాయే. కేతకీ పుష్పము అంటే మొగిలి పువ్వు. ఒక మొగిలి పువ్వు ఒకటి ఎదురైంది. మొగిలి పువ్వు ఒకటి ఎదురు కాగానే బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఆపి, ఓ కేతకీ రాజమా, ఓ కేతకీ పుష్పమా, నీవెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అడగగానే ఆ పుష్పరాజం చెప్పిందట, ఏమని చెప్పను బ్రహ్మదేవా, ఓ ఎన్నడో యుగాల నాడు నేను ఈ యొక్క అగ్నిస్తంభం యొక్క పై నుండి రాలిపడ్డాను. రాలిపడితే నేను ప్రయాణం చేస్తూ ఉంటే నాకు ఎవ్వరూ కనిపించలేదు. ఎన్నో యుగాల తర్వాత నువ్వు నాకు దర్శనమిచ్చావయ్యా చతుర్ముఖ బ్రహ్మ, నీకు ఒక నమస్కారము అన్నదట. అనగానే బ్రహ్మదేవునికి రిమ్మ తిరిగిపోయింది. అంటే యుగాల నాడు రాలినటువంటి పుష్పము నేటి రోజున నాకు దర్శనమిచ్చిందంటే నేను ఇప్పుడు దీన్ని తొదిని తెలుసుకోవడానికి ఎన్ని యుగాల ప్రయాణం చెయ్యాలి, కాబట్టి అది అసాధ్యము అర్థమైపోయింది అని. అర్థమైపోయి, ఓ కేతకీ పుష్పమా, ఇదిగో నాకు విష్ణువుకు మధ్యలో పోటీ, మా ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తేలాలి అంటే నువ్వే సాక్ష్యం చెప్పాలి. నేను ఈ అగ్నిస్తంభం యొక్క తుదిని తెలుసుకొని వచ్చానని నువ్వే సాక్ష్యమని నేను చెప్తాను అన్నాడు. అనగానే మొగిలి పుష్పం అన్నది కదా, అనృతం అంటే అబద్ధం ఆడడము పాపం కదా బ్రహ్మదేవ, నువ్వే సృష్టి చేస్తున్న వాడిని నాచే అబద్ధం ఆడిస్తే ఎలాగయ్యా అన్నాడు. ఇదిగో మొగలి పుష్పమా, నేను సృష్టిస్తేనే సృష్టి పుట్టిన దానవు నువ్వు, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలి తప్ప నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి లేదు అని బ్రహ్మదేవుడు నయానా భయానా పుష్ప
ఇంకా బ్రహ్మగారు అడిగితే కాదనలేక అలాగే అన్నది పుష్పరాజు. ఇప్పుడు ఆ మొగలి పుష్పాన్ని వెంట పెట్టుకున్నాడు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధ ప్రదేశానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. అంతకంటే మునిపే ఆ శివలింగపు యొక్క మొదలు తెలుసుకోలేక వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ లింగ రూపం దగ్గరికి, యుద్ధరంగం దగ్గరికి వచ్చేసాట. బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క ముఖ కవలికలను బట్టి ఈయన ఆ కొలను తెలుసుకోలేకపోయాడు అని అర్థమైపోయింది. ఇదిగో విష్ణు, నేను మొదలు నుండి ఈ పుష్పాన్ని తీసుకొచ్చానయ్యా, కావాలంటే అడుగు అన్నాట. అడగగానే ఆ మొగలి పుష్పరాజము అవును నిజమే అన్నట్టుగా తల ఊపిందట. ఎప్పుడైతే ఆ తల ఊపిందో వెంటనే అగ్ని రూపములున్నటువంటి ఆ మనల స్తంభము నుండి దివ్యమైన పురుషీశానాది పంచముఖుడైన రుద్రుడావిర్భవించే. ఆ స్వామి పంచముఖరుడిగా ఆవిర్భవించాట. ఆవిర్భవించి అగ్ని రూపంలో మెరిసిపోతూ ఉన్నట్ట ఈశ్వరుడు. మెరిసిపోతూ ఆ యుద్ధరంగంలో సవినయముగా నిలబడి ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూశాడు. హే విష్ణు, నీ అద్భుతమైనటువంటి వినయము, నీ సత్యవాక్ పరిపాలనకు నాకు ముచ్చటేసిందయ్యా. నిజంగా అహంకార భావన లేక సత్యము చేత నీవు నిలబడి ఉన్నా కాబట్టి కలియుగమున ఏ యుగమునైనా నాతో సమానమైన కాదు నాకంటే అధికమైనటువంటి ఉపచారములను పొందుదువుగాక అని విష్ణుమూర్తికి వరములను ఇచ్చాట ఆ యొక్క ఈశ్వరుడు. అందుకని చూడండి, ఈశ్వరునకు అలంకరణ అంటే కాస్త భస్మం వేశామా ఆయన అందంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయనకు అంతకు మించిన ఆభరణాలు కూడా ఏమీ అవసరం లేదు. అదే వెంకటేశ్వర స్వామిని చూడండి, ఎంత వైభోగమో, ఎన్ని ఆభరణాలు, ఎన్ని పట్టు పీతాంబరాలు విష్ణువులకు. కాబట్టి విష్ణువు అలంకార ప్రియుడు. ఆయనకు ఎన్ని సమర్పించినా ఒక నగ లేకుండా ఏమాత్రం ఉండలేడు. కాబట్టి ఏదేది ఎక్కడెక్కడ అమరాలో ఆ స్వామికి అమరితేనే ఆయనకు ఆనందం. అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. అలా ఈశ్వరుడి కంటే ఎక్కువగా ఉపచారములు అందుకోమని విష్ణువులకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. అలా అనుగ్రహాన్ని ఇచ్చి పక్కనే ఉన్నాడండి బ్రహ్మగారు. ఆయన సృష్టి ఆరంభం లోపల పంచముఖుడిగా ఉన్నాడు. 5 ముఖాలను కలిగి ఉన్నాడు. 4 వైపులా 4 ముఖములు, పైన ఒక తలకాయ. వెంటనే వీరభద్రుణ్ణి ఆవాహనం చేశాక ఈశ్వరుడు. వీరభద్రుడు ఉద్భవించి ఈశ్వర అనుగ్రహం చేత బ్రహ్మగారి పైన శిరస్సును వీరభద్రుడు తుంచి వేసేశాడు. ఎప్పుడైతే వీరభద్రుడు ఆ యొక్క బ్రహ్మగారి 5వ తలను నరికివేశాడో విష్ణుమూర్తి వెంటనే ఈశ్వరుణ్ణి ప్రార్థించాట. ఈ లోకానికి ఆధారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. విష్ణువు ప్రార్థించాడట. బ్రహ్మ చేసినటువంటి అజ్ఞాన భరితమైనటువంటి ఆ యొక్క దోషమును మన్నించమని విష్ణువు ప్రార్థించాట. దానికి ఈశ్వరుడు అనుగ్రహించి, హే బ్రహ్మన్, నీవు ఏ తలతోనైతే అబద్ధమాడవో ఆ తల ఖండించవేయబడింది. కాబట్టి ఇప్పటి నుండి నీవు చతుర్ముఖ బ్రహ్మవై వెలుగొందుదువుగాక. నీవు చేసినటువంటి ఈ అనృత దోషము వల్ల, అంటే ఏదైతే అబద్ధమును ఆడావో, ఈ సృష్టిలో నీకు పూజాధికములు ఉండవు. ఈ సృష్టిలో నీకు అసలు పూజాధికములే ఉండవు అని బ్రహ్మదేవుణ్ణి శపించాడు పరమాత్మ. అందుకనే సృష్టిలో ఎక్కడా కూడా సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ 3 త్రిమూర్తులలో కేవలం విష్ణువాలయాలు శివాలయాలను మాత్రమే మనం చూస్తాం. బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయాలను నిర్మించి ఎరుగరు. బ్రహ్మదేవునికి ఎక్కడా అర్చనలు కానీ ఆరాధనలు కానీ ఎక్కడా లేవు. అలా ఈశ్వరుడు బ్రహ్మను శపించాడు. ఎప్పుడైతే శపించాడో మళ్ళీ విష్ణుమూర్తి ప్రార్థించాడు. అదేమిటయ్యా, సృష్టికి మూలం 3 కదా, మరి ఆయన లేకుండా ఎలా అని అడిగితే ఆ ఈశ్వరుడు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాట. హే బ్రహ్మదేవ, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయో, ఎక్కడైతే విష్ణువునకు ఉత్సవం జరుగుతుందో, నాకు ఉత్సవం జరుగుతుందో, నీవు లేకుండా జరిగేటువంటి యజ్ఞము నిరర్థకము. బ్రహ్మ లేకుండా యజ్ఞము నిర్వర్తించరాదు అని బ్రహ్మకు వరాన్ని ఇచ్చాక. విష్ణువుకు జరిగేటువంటి ఉత్సవంలో ఆయననే
ప్రధానంగా ఉండేటట్టుగా చేశాట. శివుడికి జరిగేటువంటి ఉత్సవంలో ఆయననే ప్రధానంగా ఉండేటట్టుగా వరాన్ని ఇచ్చాట. అందుకనే మీరు తిరుపతిలో జరిగేటువంటి ఉత్సవాలకు ఏ ఉత్సవాలని పేరండి? బ్రహ్మోత్సవాలనే అంటాం. వెంకటేశ్వర ఉత్సవాలు అని ఎక్కడా పలకరు. అదే శ్రీశైలంలో జరిగే మల్లికార్జున సమేత భ్రమరాంబ ఉత్సవాలు జరిగినా అక్కడ జరిగేటువంటి వాటిని కూడా బ్రహ్మోత్సవాలే అంటాం. అందుకనే బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అనే పిలుస్తూ ఉంటారు. ఆయన ముందు నడిపిస్తూ బ్రహ్మోత్సవాలను జరుపుతూ ఉంటారు. అలా బ్రహ్మదేవుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి యజ్ఞంలో కూడా మీరు చూడండి, యజ్ఞకుండములకు దక్షిణ భాగంలో బ్రహ్మ అని ఒక కొబ్బరికాయను లేదా యజ్ఞమును నిర్వర్తించేటువంటి ఋత్విజులలో ఒక బ్రాహ్మణుని దక్షిణ భాగంలో కూర్చోబెట్టి యజ్ఞ బ్రహ్మగా ఆయనను కూర్చోబెడతారు. అలా యజ్ఞ బ్రహ్మ లేకుండా ఏదైతే మనం ఆ యజ్ఞాన్ని ఆచరిస్తామో ఆ యజ్ఞము అసఫలము అవుతుంది. యజ్ఞం పూర్తయిన తర్వాత బ్రహ్మగారిని నమస్కరిస్తూ, బ్రహ్మగారు మీరు ఈ యజ్ఞానికి బ్రహ్మగా కూర్చున్నందుకు యజ్ఞ ఫలితాన్ని మాకు ధారాదత్తము చేయమని సదక్షిణ తాంబూలములు ఆయన చేతిలో ఇస్తే యజ్ఞము యొక్క ఫలితాన్ని యజ్ఞమును ఎవరైతే ఆచరించారో వాళ్లకు చెందేటట్టుగా ఆ బ్రహ్మగారు దాని ఫలితాన్ని సమర్పిస్తే తప్ప ఆ యజ్ఞ భాగాన్ని యజ్ఞ ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి బ్రహ్మ లేకుండా యజ్ఞము జరగదు, బ్రహ్మ లేకుండా ఉత్సవము జరగదు అని ఈశ్వరుడు ఆ యొక్క వరాన్ని ఇచ్చాట. వెంటనే ఈశ్వరుడు కోపాద్రేకుడై మొగిలి పుష్పం వైపు చూశాట. మొగిలి పుష్పము వణికిపోతూ ఉన్నదట. ఈశ్వరుడు మొగిలి పుష్పానికి శాపాన్ని ఇచ్చాట. నీవు ఎప్పుడైతే అమృత దోషం నీకు కలిగిందో ఈశ్వరారాధనకు పనికిరావు, ఈశ్వరారాధనకు పనికిరావని మొగిలి పుష్పానికి శాపాన్ని ఇచ్చాట ఈశ్వరుడు. మొగిలి పుష్పం కూడా అనేక రకాలుగా ప్రార్థించింది, హే ఈశ్వర, నీ సృష్టిలో భాగమే నేను కదా, నీ పూజకు పనికిరాని నేను ఈ పుష్పరాజమునై నాకు ఈ జన్మ ఏ విధంగా సార్థకం అని అడిగితే ఈశ్వరుడు వరాన్ని ఇచ్చాట. నీవు ఎప్పుడైతే తప్పు చేశానన్నటువంటి ప్రాయశ్చిత్తము కలిగిందో నా తలపైన కాకుండా నా పందిరిగా మొగిలి పందిరిగా ఉండడానికి నేను నీకు వరాన్ని ఇస్తున్నాను అని అలా ఈశ్వరుడికి ఎవరైతే మొగిలి పందిరితో పందిరి వేసి ఆయనను ఆరాధిస్తారో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని ఈశ్వరుడే మొగిలి పుష్పానికి అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాట. హర నమః పార్వతీపతయే. ఏ ప్రాంతంలోనైతే అద్భుతంగా ఆ అగ్నిస్తంభము అద్భుతంగా ఏర్పడిందో అది ఎర్రని వర్ణములో ఏర్పడింది. అరుణవర్ణమున ఏర్పడే, అరుణవర్ణము అంటే ఎర్రటి వర్ణము. ఆ ఎర్రటి వర్ణంలో అగ్నిలింగముగా ఏర్పడ్డటువంటి ఆ స్థలమే అరుణాచల క్షేత్రమై పరిధరిల్లే. ఈ లోకంలో అరుణాచల క్షేత్రమై పరిధరిల్లిందట. ఈశ్వరుడు అరుణాచలంలో పంచలింగములు మనం పంచారాములు అంటాం. అందులో అగ్నిలింగమై అరుణాచలంలో స్వామి మనందరికీ దర్శనమిస్తారు. మీరెవరైనా అరుణాచలానికి వెళ్ళినటువంటి వాళ్ళకు తెలుస్తుంది. అలా గర్భాలయం లోపలికి అలా మనం వెళితే చాలు, చల్లటి చలికాలం కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, అంత వేడిని కలిగి ఉంటుంది ఆ గర్భాలయం. అలాంటి అద్భుతమైనటువంటి అరుణాచల క్షేత్రము సృష్టి లోపల అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రమై మోక్ష క్షేత్రమై పరిధరిల్లు, మోక్ష క్షేత్రమై పరిధరిల్లుతుండగా అరుణాచల క్షేత్రానికి ఎప్పుడైతే ఏ మనుషుడైతే ఆ క్షేత్రంలో అడుగు పెడతాడో వాడు జీవితంలో సప్త జన్మములో చేసుకున్నటువంటి పాపములన్నీ నశించి అద్భుతంగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాడట. అరుణాచల శివుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి యొక్క పాపక్షేములు కలిగి వాళ్లకు అఖండమైనటువంటి శివ సాయుధ్యం కలుగుతుందట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. అరుణాచల శివ అని ఒక్కసారి తలుచుకుంటే చాలు. ఆ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు. సప్త జన్మ కృతం పాపం, 7 జన్మల్లో చేసినటువంటి పాపములన్నీ నశిస్తాయట. అలాంటి అగ్నిస్తంభమై ఆ పరమాత్మ వెలిచినటువంటి క్షేత్రమే అరుణాచల క్షేత్రమై ఈ భూమి మీద పరిఢరిల్లిందట. అక్కడ ప్రతి సంవత్సరము అద్భుతమైనటువంటి రథోత్సవం జరపబడుతుందట. అలా అరుణాచల క్షేత్రంలో మీకు నిన్నటి రోజున చెప్పినట్టు నైమిషారణ్య క్షేత్రానికి నేను వెళతానని అనుకుంటే మనం వెళ్ళలేము. నైమిషారణ్య క్షేత్రానికి ఎవరు వెళతారు అంటే కలిబాధలు తప్పాలని రాసి పెట్టినటువంటి వాళ్ళు మాత్రం నైమిషారణ్యంలో అడుగు పెట్టగలుగుతారు.
అలాగే అరుణాచలానికి కూడా నేను వెళ్తానంటే ఎవరు వెళ్ళలేరు. అరుణాచలానికి ఆ అరుణ శివుడు పిలిస్తే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము. ఆ క్షేత్ర మహిమ ఏంటి అంటే అరుణాచల క్షేత్రాన్ని ఎవరైతే పరిక్రమణ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ఈశ్వరునికి పరిక్రమణ చేస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి శివ సాయుధ్యం కలుగుతుందని మనకి ఈ యొక్క శివపురాణంలోనే చెప్పబడి ఉన్నది. జయ బోలో పరమేశ్వర భగవానికి నమః. పార్వతీ పతయే నమః. పార్వతీ పతయే నమః. పార్వతీ పతయే. ఎప్పుడైతే ఆ పరమాత్మ అరుణాచల శివుడిగా అక్కడ అరుణ స్తంభంగా వెలుగొందాడో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణువు ఇద్దరు కలిసి ఆ లింగానికి అద్భుతమైనటువంటి ఆరాధనలు పూజలు అనేక అర్చనలన్నీ చేశాడు. చేయగానే ఆ అరుణాచల శివుడు ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి హే బ్రహ్మ, హే విష్ణు, ఏ రోజైతే మీరు నన్ను ఇవాళ పూజించారో నేటి దినము మహాశివరాత్రి అయి లోకమున పరిహరించు. ఈ రోజే మహాశివరాత్రి అయి లోకంలో పరిహరించుతుంది. నేటి రోజున నన్ను ఎవరైతే అద్భుతంగా ఆరాధిస్తారో, ఈ మహాశివరాత్రి పర్వదినాల ఎవరైతే ఉపవాస దీక్ష చేత నన్ను వేడుకుంటారో వాళ్లకు శివ సాయుధ్యం కలుగుతుందని అద్భుతంగా ఈశ్వరుడే బ్రహ్మ విష్ణువులిద్దరికీ తెలియజేశాట. అంతేకాదు హే విష్ణు, హే బ్రహ్మ, యత్ఫలం మమ పూజాయా వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్చనాత్. ఏ ఫలితమైతే సంవత్సరం అంతా నన్ను పూజ చేస్తే పొందుతారో ఒక్క శివరాత్రి నాడు నన్ను దర్శిస్తే చాలు, నన్ను చూస్తే చాలు, ఆ సంవత్సరపు పూజా ఫలితాన్ని వాళ్ళందరూ కూడా పొందుతారయ్యా. హే బ్రహ్మ, హే విష్ణు, మద్వృద్ధికా లోకం చంద్రకళామివాంబుధే ప్రతిష్ఠాద్యుత్సవో యత్ర మామకో మంగళాయనః యత్పురస్తంభరూపేణ స్వామినాం సమహం పురాః సకాలో మార్గశీర్షేతు అస్యాద్రార్క్షమర్చతః ఆద్రాయాం మార్గశీర్షేతు యః పశ్యేన్మాముకా సుఖం మధ్యేరమపి లింగం వా గుహదామపి మే ప్రియం ఆలం దర్శనమాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే అభ్యర్చనం చేదధికం ఫలం వాచామగోచరం శివం. హే బ్రహ్మ, హే విష్ణు, ఇవాళ మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు ఒకరి ప్రాణములు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడనటువంటి ఈనాటి దినమున నేను మీకు అగ్నిస్తంభంగా కనిపించాను. కానీ నేను ఏనాడు అగ్ని రూపంలో వెలుగొంది ఉన్నాను. అది మార్గశీర్ష మాసపు ఆర్ద్రా నక్షత్రముతో కూడినటువంటిది. మొన్న ఈ మధ్య డిసెంబర్ 6వ తేదీన మాధవన్న ఇంట్లో అద్భుతంగా ఆ రోజున శివార్చనను, అందున నిశీ సమయమున, ఆ నిశీ సమయంలో తప్పకుండా శివార్చన జరగాలని ఆయన గట్టిగా సంకల్పిస్తే అద్భుతమైనటువంటి ఆయన పడిపూజ చేశారు. ఆ రోజున ఆ పడిపూజ అయిపోయిన తర్వాత పడిపూజ చేస్తేనే ఒళ్ళంతా పిండేసినట్టు అవుతుంది. అలా ఇంకా ఓపిక తెచ్చుకొని వాళ్ళ గురువు గారి యొక్క సమక్షంలో అద్భుతంగా మార్గశీర్ష మాస ఆర్ద్రా నక్షత్రము రోజున ఆ యొక్క స్ఫటికలింగార్చనను వాళ్ళ ఇంటి దగ్గర నిర్వహణ చేశారు. అందులో భాగస్వామిగా మేము అయినందుకు మాకు కూడా ఆనందాన్ని కలిగింపజేశారు. ఇందులో చాలా మంది ఆ రోజున వచ్చి ఉంటారు. హర నమః పార్వతీ పతయే హర హర. హే కుమారులారా, ఈశ్వరుడు అంటూ ఉన్నారు, మార్గశిర మాసము నాడు ఆర్ద్రా నక్షత్రం ఉండగా ఎవరైతే నన్ను లింగ రూపంలో ఆరాధిస్తారో, ఎవరైతే నన్ను సకారాత్మకంగా అంటే స్వరూపముగా నన్ను
మూర్తి రూపంలో కూడా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు కలిగేటువంటి పుణ్యము అసలు కొలవడానికి వీలు లేనంత పుణ్యాన్ని వాళ్ళకు కలుగుతుందయ్యా ఓ బ్రహ్మ ఓ విష్ణువులారా. కాబట్టి మీరిరువురు కూడా ఈశ్వరారాధన చేయుడి. మీరిద్దరూ ఈశ్వరారాధన చేయండి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆయనను ఆరాధించడం వల్ల వచ్చేటువంటి పుణ్యము వర్ణింప వీలు కానటువంటి పుణ్యాన్ని మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రం నాడు కలుగుతుందని ఈశ్వరుడే బ్రహ్మ విష్ణువులిద్దరికీ తెలియజేశాట. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హర నమః పార్వతీపతయే హర నమః పార్వతీపతయే. శౌనకాది మహాములారా, అందుకనే ఆ పరమాత్మకు రెండు రూపాలు. ఆయన లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు, ఆయన మనకు స్వరూపముగా దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి లింగ రూపంలో ఉన్న ఆయనను పూజించిన అద్భుతమైన ఫలితమే, సాకార రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజించిన మనకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం. అందున ఆ పరమాత్మ ఎందుకు శూన్య రూపంలో, లింగము అంటే గుండ్రగా ఉండేటువంటి రూపము, శూన్య రూపంలో ఎందుకు ఉంటాడు అంటే ఈ సృష్టి అంతా శూన్యమే, అంత మాయయే అని చెప్పడం కొరకే ఆ పరమాత్మ శూన్య రూపాన్ని కలిగి ఉన్నాడు. లింగం అంటే ఇంకో రూపము పొందొచ్చు కదా, కానీ గుండ్రగానే ఎందుకు ఉన్నాడు అంటే సర్వము ఈశ్వరమయము, సర్వము శూన్యమే అని చెప్పడం కొరకు మాత్రమే ఆ పరమాత్మ ఆ విధంగా ఏర్పడి ఉన్నాడయ్యా అని లింగ పురాణం మనందరికీ, శివ పురాణం మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అలా సూత బ్రహ్మ ఎప్పుడైతే చెప్పాడో నా మూర్తి లింగములతో సమానమైనవే, అయినను సాధకుడు లింగమార్చన శ్రేష్టమైనది. ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, నా యొక్క సాకార రూపము అలాగే లింగ రూపము ఈ రెండు కూడా శ్రేష్టమైనటువంటివి, కానీ లింగ రూపమే సాకార రూపం కంటే శ్రేష్టమైందని గుర్తుంచుకో అని బ్రహ్మ విష్ణువులిద్దరికీ తెలియజేస్తున్నాడు. అందుకనే ఎక్కడ ఆలయాలు కట్టినా ఈశ్వరుడికి విగ్రహ రూపంలో ఆరాధన లేదు, ఆయనకు లింగ రూపంలోనే ఆరాధన ఉన్నది. ఎందుకోసమో తెలుసా? హే బ్రహ్మ హే విష్ణువు, మీ ఇద్దరు కూడా ఈ లింగ రూపంలో ఉన్న నన్ను పూజించండి. ఈ లింగములకు ఇందాక మీకు ఏ రూపంలో దర్శనమిచ్చాను? పంచరూపముగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి పంచముఖ రుద్రుడిగా నేను లింగ రూపంలో దర్శనమిచ్చాను. అందుకనే లింగానికి ఎటువైపు కూర్చొని మనం అభిషేకం చేయాలి అన్న ఆలోచన వస్తే లింగానికి 4 వైపులా కూర్చొని అభిషేకం చేయవచ్చు. వీలుంటే లింగం పై భాగంలో కూడా కూర్చోవచ్చు, ఆయనకు పైన ఒక రూపం కూడా ఉన్నది, మనం పైన కూర్చోలేం కాబట్టి 4 వైపులా కూర్చొని మనం శివలింగార్చనను చేయవచ్చు. ఆయనకు 4 వైపులా పైన ఒక వైపున 5 వైపున ముఖాలను కలిగి ఉన్నాడు ఆ ఈశ్వరుడు. అందుకనే లింగ రూపంలో ఉన్న నన్ను అర్చిస్తే సాకార రూపంలో ఉన్న నన్ను అర్చించినట్టే. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అలా పలికేటప్పటికీ ఋషులందరూ ఆనందపడిపోయారట. లింగ రూపంలో ఉన్నటువంటి ఆ లింగమూర్తి యొక్క ఉద్భవాన్ని ఎప్పుడైతే తెలియజేశాడో వాళ్ళందరూ ఆనందపడిపోయి లింగమును ఏ విధంగా ప్రతిష్ఠించవలెనో, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి లింగమును ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఏ విధంగా ఆయనను పూజించాలి, ఈ విషయం అంతా చెప్పండి అని సూత బ్రహ్మను అడిగితే సూత బ్రహ్మ తెలియజేస్తూ ఉన్నట్ట, మీకు ఈ విషయాన్ని చెబుతాను వినండి అని లింగ ప్రతిష్టాపన ఎలా చేయాలో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. అనుకూలమైనటువంటి శుభముహూర్తం లోపల పుణ్యక్షేత్రమున గాని లేదా నదీ తీరమందు గాని పార్థివ జల తేజోమయ లింగములలో నచ్చిన లింగములు నిత్యము అర్చించవలే. ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ లేదా నదీ తీరంలో కానీ పార్థివముతో అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగమును
లేదా సైకతము ఇసుకతో తయారు చేసినటువంటి లింగాన్ని తయారు చేసి అద్భుతంగా దాన్ని అక్కడే ప్రతిష్ఠించి, తీరములోనే ప్రతిష్ఠించి అద్భుతంగా స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలా ఎవరైతే లింగమును ఆరాధిస్తారో వెనువెంటనే సద్యస్కాల ఫలితాన్ని పొందుతారట. ఎప్పుడో ఫలితం కాదు, ఎప్పుడు పూజ చేస్తారో అప్పుడే దాని ఫలితాన్ని పొందుతారట. లింగమును శాశ్వత ప్రతిష్టాపన చేయాలని అనుకున్న వారు ముందుగా ఆగమబద్ధంగా సర్వాంగ సుందరముగా ఆలయాన్ని నిర్మించాలి. ఆ యొక్క ఆలయం మీద అనేకములైనటువంటి శిల్ప సంపదల చేత ప్రమదగణాలన్నిటినీ తీర్చిదిద్దాలట. దాని యందు ఆ పరమాత్మ యొక్క లింగ రూపాన్ని ప్రతిష్ఠించి నిత్యము ఆ పరమాత్మను దర్శించిన వారు ఇహలోకంలోనే కాదు పరలోకములో కూడా శివ సాయుధ్యాన్ని పొందుతారయ్యా అని సూత బ్రహ్మ లింగ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా తెలియజేస్తూ ఉన్నట్ట. సత్యాది బ్రహ్మచార్యోశ్చ దేవం పరం శుభం ఉదీర్య చ మహామంత్రం ఓంకారం నాదఘోషితం లింగం తత్ర ప్రతిష్ఠాప్య లింగం పీఠేన పూజయేత్ లింగం సపీఠ నిక్షేప నిత్యలేపన బంధయేత్. ఆ స్వామిని పూజించేటప్పుడు ఇందాక చెప్పినట్టు సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ రుద్రుడిగా ఆయనను ఆరాధన చేయాలి. ఆరాధించి ఆయనకు పీఠమును అంటే పానపట్టము ఏదైతే ఉంటుందో దానిపైన లింగమును ప్రతిష్ఠించాలి. లింగం అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఆ గుండ్రటి పిండమును లింగము అంటారు. ఆయన ప్రతిష్ఠించేటువంటి దాన్ని పానవట్టము అంటారు. అలా పానవట్టము మీద లింగమును ప్రతిష్ఠించాలని ఈశ్వరుడు పురాణంలో చెప్పాడు అని సూత బ్రహ్మ శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట. ఎందుకు మరి ఆ పీఠం దీన్నే ప్రతిష్ఠించాలి? ఈశ్వరుణ్ణి మరి లింగ రూపంలో గుండ్రగా అలాగే మన ఇంట్లో పెట్టుకొని మనం పూజించవచ్చు కదా. అలాంటి ఆరాధన ఈశ్వరారాధన అవుతుందా అంటే ఈశ్వరుడే చెప్తూ ఉన్నాడు. పీఠమంబామహం సర్వం శివలింగం చ చిన్మయం యథా దేవి ఉమాంకే ధృత్వా తిష్టతి శంకరః తథా లింగమిదం పీఠం ధృత్వా తిష్టతి సంతతం. ఎప్పుడైతే పీఠముతో కూడినటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారో ఆ పీఠమంబామయం సర్వం, ఆ పీఠము అంబా స్వరూపంగా అది పార్వతీ స్వరూపంగా మారిపోతుంది. పార్వతి లేనటువంటి ఈశ్వరుడు లేడు. ఎందుకు అంటే వాగర్థామివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆయన అర్ధనారీశ్వర తత్వాన్ని పొంది ఉన్నాడు. ఆయనను ఆమెను అసలు మనం వేరు చేయలేము. ఒకసారి దేవతలందరూ కలిసి ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళారు. ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ అసలు ఈ లోకంలో మొత్తం నీవు గొప్పదానివా, నువ్వు కట్టుకున్నటువంటి పురుషుడు గొప్పవాడా అని అడిగారు. దేవతలు, బ్రహ్మదేవుడు, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అనగానే అప్పుడు అమ్మ అన్నదట, ఈ లోకంలో నాకు నన్ను కట్టుకున్న వారికి అసలు భేదం లేదు. ఆయనంటే నేను, నేనంటే ఆయనగా ఎవరైతే నన్ను అర్చిస్తారో వాళ్లకు మాత్రమే అనుగ్రహం లభిస్తుందని అమ్మవారే స్వయంగా దేవీ భాగవతంలో చెప్పి ఉన్నది. అందుకని ఆ అమ్మను పరాశక్తి అని పిలుస్తాం. ఈయనేమంటామండి? పరమశివుడు అంటాం. అంటే పర అంటే దానికి మించినటువంటిది లేదు అని అర్థం. పరాశక్తి, శక్తికి మించింది ఇంకొకటి లేదు. పరమశివుడు, శివులకు మించిన వాడు ఈ లోకంలో లేడు కాబట్టి ఆయన పరమేశ్వరుడు, ఆమె పరాశక్తి. అలా పీఠముతో కూడుకున్నటువంటి శివుణ్ణి అర్చిస్తేనే అది శివలింగార్చన అవుతుందని శివుడే శివపురాణంలో శౌనకాది మహాములందరికీ తెలియజేస్తున్న విధానాన్ని
మనమందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. సర్వత్ర పీఠము దేవి స్వరూపము. ఆ పీఠం ఏదైతే ఉన్నదో అదంతా దేవి స్వరూపంగా భావించాలి. ఈశ్వరుడు ఉమాంకము మీద అంటే సాధారణంగా భర్త యొక్క తొడ మీద భార్య కూర్చొని ఉంటుంది. కానీ ఎంత అద్భుతమో చూడండి, ఉమాంకము మీద అంటే ఉమాదేవి తొడ మీద ఈశ్వరుడు కూర్చున్నట్టుగా లింగాన్ని మనం భావించాలట. ఎంత అద్భుతమైన భావనో, అమ్మయే తన భర్తను మోస్తూ ఉన్నది అని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. నమః పార్వతీపతయే హర హర. శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం అథవా ప్రణవం నిత్యం జపే దశసహస్రకం సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం జపకాలే మకారాంతం మమ శుద్ధికరం భవేత్ సమాధౌ మానసం ప్రోక్తం ఉమాంశుం స్వార్థకాలికా సమాన ప్రణవం చేమం బిందునాదయుతం విదుః. ఎవరైతే శ్రద్ధయా శివభక్తాయ శ్రద్ధ చేత లింగమును గాని లింగము యొక్క వెలను గాని ఎవరైతే లింగమును గాని లేదా లింగము తేవడం వీలుగానటువంటి వాళ్ళు ఆ లింగమునకు సమానమైనటువంటి తాంబూలమును గాని ఎవరైతే శ్రద్ధతో శివభక్తుడికి సమర్పణ చేస్తారో వాళ్లకు 1,000,000 లింగములు ప్రతిష్టాపన చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని మనకు శివపురాణం తెలియజేస్తూ ఉన్నది. ఎలా ఇవ్వాలని చెప్పింది? శ్రద్ధయా శివభక్తాయ, అద్భుతమైనటువంటి శ్రద్ధ చేత ఇవ్వాలని చెప్పింది. శ్రద్ధ లేకుండా ఇస్తే ఆ ఫలితాన్ని మనం పొందలేము. సంఖ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం. లేదా అలా శివలింగమును దానం చేసేటువంటి శక్తి కనుక లేకపోయినట్టయితే ఉదయ సాయంకాల సమయం నందు ఎవరైతే ఓంకారయుక్తము చేత, ఆ ఓంకారం కూడా ఎలా ఉండాలి? బిందు సంయుక్తమై ఉండాలి. అంటే ఓం మకారాంతముతో ఉండాలి. అలా మకారాంతముతో కూడినటువంటి ఓంకారము చేత ఓం నమః శివాయ అన్నటువంటి ఈ పంచాక్షరి జపమును ఉదయ సాయంత్రములలో ఎవరైతే 10,000 జపములు చేస్తాడో వాడు కూడా 1,000,000 లింగములను ప్రతిష్ఠించినటువంటి ఫలితాలను పొందుతారట. మరి 10,000 జపాలను చేయాలి అంటే మామూలు విషయం కాదు. 2 పూటలా కలిపి సహస్రం వా 1000 సార్లు జపం చేసినా చాలునట ఆ 1,000,000 లింగార్చన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారట. సమాధౌ మానసం ప్రోక్తం. అంతేకాకుండా జపం కూడా చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు. జపం పట్టుకుంటే నిజంగా మన లోపల అందరికీ వినిపించేటట్టుగా జపం చేస్తే అమ్మో వీడు జపం చేస్తున్నాడా అని తెలుస్తుంది. లోపల ఇలా జపం చేస్తే నన్ను జపం చేస్తున్నారని అనుకుంటారో లేదో, కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నారని అనుకుంటారేమో అని గట్టిగా చేస్తూ ఉంటారు. కానీ శివపురాణంలో అద్భుతంగా చెప్పబడిందండి. సమాధౌ మానసం ప్రోక్తం ఉపాంశు సర్వకాలికం సమాన ప్రణవం చేమం బిందునాదయుతం విదః. ఎవరైతే మానసికంగా మనసులోనే ఏ ఇతర కామములు లేక అనుస్వరముతో కూడినటువంటి బిందువుతో కూడినటువంటి ఓంకార సంయుక్తమైనటువంటి ఓం నమః శివాయ అన్నటువంటి జపమును బయటకు వినిపించకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు 1,000,000 లింగముల ప్రతిష్ఠ చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అని శివపురాణం మన అందరికీ తెలియజేస్తూ ఉన్నది. అథ పంచాక్షరం నిత్యం జపేదయుతమాదరాత్ సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం ప్రణవేనాది సంయుక్తం బ్రాహ్మణానాం విశిష్యతే దీక్షాదికం గురోర్గ్రాహ్యం మంత్రం హ్యతఫలాప్తయే. ఈ యొక్క పంచాక్షరి మంత్రము ఓం నమః శివాయ అన్నటువంటి ఈ
పంచాక్షరి మంత్రమును 10,000 శ్రద్ధతో ఎవరైతే జపిస్తారో, ఉదయ సంధ్య వేళలలో జపిస్తారో శివపదం వాళ్లకు లభిస్తుందని ఇదివరకే చెప్పాం. లేదా సహస్రంగా 1000 జపం చేసినా చాలు ఆ శివపదం లభిస్తుందట. అంతేకాదు ఈ యొక్క శివపదం కోరినటువంటి వాళ్ళు ఎవరైతే బ్రాహ్మణులకు ఈ శివాక్షరి మంత్రమును ఏ విధంగా స్వీకరించాలని చెబుతూ ఉన్నది. నేను పంచాక్షరి జపం చేస్తానంటే దాని ఫలితాన్ని మనం పరిపూర్ణంగా పొందలేము. ఎలా పొందమని చెప్పింది మనకు? దీర్ఘాయుక్తం గురోర్గ్రాహ్యం మంత్రం శతఫలాప్తయే. ఏ మంత్రము ఫలింపజేస్తుంది అంటే గురోర్గ్రాహ్యం, గురువు యొక్క ముఖతః ఆ పంచాక్షరి మంత్రమును వాళ్ళు ఉపదేశంగా పొందాలి. అలా ఉపదేశం పొందినటువంటి వాళ్ళు అద్భుతంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఎవరికైతే యజ్ఞోపవీతాధికారం ఉన్నదో, యజ్ఞోపవీతాన్ని వేసుకునేటువంటి అధికారం ఉన్నదో వాళ్ళు ఓం నమః శివాయ అని ఆ పంచాక్షరి జపమును ప్రణవముతో కూడి చేయాలి. ఓంకారము అసలు పంచాక్షరి మంత్రం కాదు, నమః శివాయ అనేటువంటిదే పంచాక్షరి మంత్రము. ఓంకారముతో కూడినటువంటిదై చేస్తే అది శివుడికి ఇంకా ప్రీతికరంగా ఉంటుందట. ఓంకారము బీజాక్షరము, అందుకని ఓంకార మంత్ర సంయుక్తం. ఆ మంత్రముతో సంయుక్తపరిచి నమః శివాయను జపం చేయమని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. ఎవరికైతే యజ్ఞోపవీత ధారణాధికారం ఉన్నదో వాళ్ళు నమః శబ్దముతో కూడినటువంటి నమః శివాయ అని జపాన్ని చెయ్యాలట. స్త్రీలైతే ఆ జపాన్ని శివాయ నమః ఓం. స్త్రీలకు యజ్ఞోపవీత ధారణ అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఆ జపాన్ని శివాయ నమః ఓం అని జపం చేయాలని శివపురాణం చెబుతూ ఉన్నది. అందుకనే ఎలా పడితే అలా జపం చేస్తే దాని ఫలితాన్ని మనం పొందలేము. ఏదైతే మనకు పురాణములు శృతులు స్మృతులు మనకు తెలియజేస్తూ ఉన్నాయో, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే పురాణములు. ఈ పురాణములలో వేదములలో చెప్పబడినట్టు మాత్రమే మనం జపం చేయాలి. అలా స్త్రీలైతే శివాయ నమః ఓం అని జపం చేయాలి. యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి పురుషులు ఎవరైనా ఓం నమః శివాయ అని పంచాక్షరి జపాన్ని చేయమని మనకు ఈశ్వరుడే ఆ శౌనకాది మహాములందరికీ సూత బ్రహ్మ రూపములో తెలియజేస్తూ ఉన్నారట. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్. శివక్షేత్రే తథా వాసం నిత్యం కుర్యాత్ భక్తితః. నిజానికి శివ అన్నటువంటి ఆ నామము, శివ అన్నటువంటి ఆ శబ్దము ఎంత గొప్పది అంటే శివాయ శివకార్యాయ. ఎవరైతే శివుడి కొరకు శివకార్యార్థులై సేవ చేస్తారో, ఎలాంటి సేవ అంటే శివుడికి కావలసినటువంటి అర్చనకు కావలసినటువంటి పూలు కోసుకురావడము, శివాలయంలో కాస్త శుభ్రం చేయడము, శివాలయాన్ని ఊడ్చి వెళ్ళడము, ఇలాంటి శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్. వాళ్లకు శివపదం లభిస్తుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదట. శివక్షేత్రే తథా వాసం. ఎవరైతే శివుడు ఉన్నటువంటి క్షేత్రములలో అక్కడే ఉండి నివాసమును ఏర్పరచుకుంటారో వాళ్లకు కూడా తప్పకుండా శివ సాయుధ్యం లభిస్తుందట. అందుకనే అందరూ కాశీలో ఉండి అక్కడ జీవించాలి, అక్కడ ఉండాలని కాశీ క్షేత్రానికి వెళుతూ ఉంటారు. ఎందుకు అంటే కాశ్యాస్తు మరణాన్ముక్తి, కాశీ నగరము ముక్తి క్షేత్రమని అక్కడ ఉంటే అందరూ సాయుధ్యం పొందుతారని కాశీలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శివపురాణం కూడా ఏం చెప్పింది? శివక్షేత్రంలో ఎవరైతే ఉంటారో, శివుడి యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో వాళ్లకు సాయుధ్యం లభిస్తుందట. జడానాం అజడానాం చ సర్వేషాం భుక్తి ముక్తిదం
తస్మాద్వాసం శివక్షేత్రే కుర్యాదామరణం బుధః. ఎవరైతే తమ యొక్క శరీరము విడిచిపెట్టేంత వరకు, అజరామరం జర వచ్చేంత వరకు, అంటే ముసలితనం కలిగిన శరీరం విడిచిపెట్టేంత వరకు ఆ శివ సాయుధ్యంలో ఉంటారో వాళ్ళు శరీరం విడిచిన తర్వాత తప్పనిసరిగా శివ సాయుధ్యం పొందుతారని శివపురాణమే మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాంటి అద్భుతమైనటువంటి శివక్షేత్రము పుణ్యక్షేత్రే స్థితావాపి ఉపాద్యాః పుష్కరాణి చ శివలింగే విజ్ఞేయం శివస్య వచనం యథా. నిజానికి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు శివుడు ఎక్కడైతే ఉన్నటువంటి క్షేత్రానికి మనం వెళ్తామో, మీరు కాశీకే వెళ్ళి చూడండి. కాశీలో శివుడేమో విశ్వనాథుడి ఆలయం ఒక దగ్గర ఉంటే శివలింగాన్ని దర్శించడం ఒక ఎత్తు అయితే గంగా నదిలో స్నానం చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకు అలా అంటున్నామంటే ఎన్ని మెట్లు దిగితే గంగా నదిలో మనం మునగగలము. ఈ కాళ్ళ నొప్పులతో గంగా నదిలో మనం స్నానం చేయడం నిజంగా కాశీకి వెళ్దాము అంటే అమ్మో కాశీయా ఆ మెట్లు ఎప్పుడు నీకు నాతోటి కాదు అని చాలా మంది ప్రయాణాన్ని వాయిదా వేసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది. అయితే దానికి ఉపాయము శివపురాణమే మనకు చెప్పింది. ఎక్కడైతే శివుడు ఉంటాడో ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాపీ కూపములన్నీ, అంటే అక్కడ ఉండేటువంటి నూతిలో ఉండే నీళ్ళైనా గంగతోనే సమానమట. అక్కడ నందాలో వచ్చే నీళ్ళైనా ఏవైనా అవన్నీ గంగతోనే సమానం. ఇప్పుడు మీరు కాశీకి వెళ్ళి ఏ రూములోనో ఉండి నల్లా తిప్పితే అది గంగ నీళ్ళు అనుకునే గంగా స్నానం చేస్తున్నట్టుగానే భావన చేయాలి. అలా నేను చెప్పడం లేదండి, శివపురాణమే మనకు చెబుతూ ఉన్నది. పుణ్యక్షేత్రే స్థితావాపి ఉపాపాద్యః పుష్కరాణి చ. అది పుష్కర జలముతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందట. కాబట్టి అలా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వాపీ కూపంలో స్నానం చేసినా సరే, అక్కడ ఉన్నటువంటి బావిలో నీళ్లు తోడుకొని స్నానం చేసినా సరే అది అద్భుతమైనటువంటి పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తుందట. తత్ర స్నాత్వా తతః దత్వా జపిత్వా హి శివం వ్రజేత్ శివక్షేత్రం సమాశ్రిత్య వసేనా మరణం తథా దాహం దశాహం మాన్యం వా సపిండీకరణం తువా ఆబ్దికం వా శివక్షేత్రే పిండమథా మథాపివా. శివక్షేత్రంలో ఉండడమే కాదు, శివక్షేత్రంలో కేవలం నుయ్యిలో నీళ్లను స్నానం చేసినా పుష్కర జలంతో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందడమే కాక, ఎక్కడైతే శివక్షేత్రం ఉంటుందో అక్కడ మరణాన్ని పొందాలని మనకు శివపురాణం చెబుతుంది. అందుకే ఏమన్నామండి, కాశ్యాస్తు మరణముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మనకు పెద్దలు చెప్పారు. అందరూ అనుకుంటారు ఈ జీవితాన్ని చాలించే సమయంలో నేను కాశీకి వెళ్ళి మరణిస్తాను అని అనుకుంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా చావదు అంటారు. మరి నిజంగా మనం అనుకుంటే కాశీకి వెళ్ళి అక్కడ చావగలమా? మీకు భాగవతం అప్పుడు కూడా బహుశా చెప్పే ఉంటారు. ఒక ఆవిడ, ఆమెకు 4 పుత్ర సంతానం, వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారని కథకాలని చెప్పేది నిజంగా జరిగినటువంటి విషయం. ఆవిడకు సంబంధించినటువంటి 4 కుమారులు రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్ స్థాయిలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. ఆవిడకు జబ్బు చేసి పిల్లలందరినీ పిలిచి, ఒరే ఈ శరీరం అంత్య సమయం వచ్చేసింది నాన్న, నేను కాశీలో నా శరీరాన్ని విడిచిపెడతానని 4 కుమారులను కూర్చోబెట్టి చెప్పింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మనము అమ్మను అనాథగా విడిచేస్తే 4 ఏమనుకుంటారో అని వాళ్ళు బాగా తటమడాయించుకున్నారు. అయినా అమ్మ యొక్క ఆఖరి కోరికను తీర్చాలి కాబట్టి వెంటనే కాశీ లోపల ఆమెతో పాటుగా ఒక ఆయాను ఏర్పాటు చేసి కాశీ క్షేత్రంలో ఒక రూము అన్ని ఏర్పాటు చేసి అమ్మను అక్కడ ఉంచారు.
అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ క్షణంలో ఇంకో నెల రోజులు ఆవిడ బ్రతికితే ఎక్కువ అన్నటువంటి స్థితిలో తల్లిని కాశీ క్షేత్రానికి చేర్చారట. ఎప్పుడైతే కాశీ క్షేత్రానికి చేర్చారో, కాశీ నగరం అంటేనే ఆ పరమాత్మ సాక్షాత్తు నిండి ఉన్నటువంటి నగరం. అలాంటి నగరానికి తల్లి వెళ్ళింది. పాపం వీళ్ళు ఉద్యోగ బాధ్యతలలో బిజీగా ఉన్నారు. ఆ తల్లి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడికి తాకిన గాలిని పీల్చిందో ఏమో, ఆ తల్లి గంగా నదిలో మునిగిందో ఏమో, అక్కడ ఉన్న నల్లా స్నానం చేసినా అది గంగా స్నానం అనే చెప్పుకున్నాం కదా, ఏ నుయ్యి నీళ్ళ స్నానం చేసిందో ఏమో, ఆమె శరీరంలో ఉన్న రోగములన్నీ పోయినాయట. నెల రోజులలో చనిపోతున్నటువంటి తల్లి గట్టిగా అయిపోయింది. 6 మాసాలు గడిచింది. అసలు మంచం మీది నుంచి లేవనేటువంటి తల్లి రోజు విశ్వనాథుని ఆలయానికి తనే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి విశ్వనాథుని దర్శిస్తోంది, ఇంటికి వచ్చేస్తోంది. ఇలా దాదాపు 8-9 నెలలు గడిచిన తర్వాత ఆరోగ్యం మంచిగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు గుర్తొచ్చారు ఆ తల్లికి. ఒరే నేను బాగైపోయినా, అమ్మ ఫోన్ చేసేటప్పటికీ ఆనందపడ్డారు వీళ్ళు. అబ్బా అమ్మ ఎంత బాగా, విశ్వనాథుడి అనుగ్రహమే అని వాళ్ళు ఆనందంగా ఫ్లైట్లో వెళ్ళి అమ్మను తీసుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత అమ్మకు అనేక రకాల ఉపచారములు చేస్తే ఆనందం పట్టలేకో ఏమో వారం రోజులలో చనిపోయింది తల్లి. ఇంటికి వచ్చాక చనిపోయిందండి ఆ తల్లి. కాశీలో వెళ్ళి నెల రోజులలో చనిపోతున్నటువంటి తల్లి ఇంటికి ఆరోగ్యవంతురాలై వచ్చి చనిపోయింది. అందుకని చెప్పారు, నేను కాశీలో పోతాను అనుకుంటే మనం పోలేమండి. అక్కడ ఈశ్వర అనుగ్రహం ఉండాలి. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కాశీలో చనిపోదు. అలా ఆ శివక్షేత్రంలో మరణించాలన్నా మనకు రాసి పెట్టి ఉండాలి. కాశీలో ఎందుకు ముక్తి అని చెప్పారు? సాధారణంగా ముందు కాలంలో ఒక వ్యక్తి మరణించాడు లేదా ఒక స్త్రీయో పురుషుడో మరణించాడు అని ఎలా తెలుసుకునేవాళ్ళు? ఇప్పుడంటే మనిషి అచేతనంగా పడి ఉండగానే ఏ డాక్టర్ను పిలవగానే ఇలా నాడి పట్టుకొని స్టెథోస్కోప్ను ఇలా పెట్టి వెళ్ళిపోయాడండి అని చెప్పగానే అందరూ పోయాడని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ పూర్వము ఎలాంటి పరీక్షలు లేనటువంటి సమయంలో, మోటు వైద్యము ఉన్నటువంటి సమయంలో, నాడీ కూడా చూడలేనటువంటి సమయంలో ఒక వ్యక్తి పోయాడని ఎలా గుర్తించేవారు అంటే, మరణించినటువంటి వ్యక్తి యొక్క చెవులు ఈ తమ్మెలు ఇలా కిందికి రాలిపోతాయి, ఈ 2 చెవులు ఇలా మూసుకుపోతాయి. ఎప్పుడైతే చెవులు మూసుకుపోతాయో వాడు మరణించాడని అర్థం. కాశీలో మరణించినటువంటి వ్యక్తి యొక్క కుడి చెవు మాత్రం ఇలా రిక్కించే ఉంటుంది, అది ముడుచుకుపోదు. ఎందుకో తెలుసా? కాశీలో మరణించినటువంటి వ్యక్తి యొక్క కుడి చెవిలో నారాయణ మంత్రము సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి చెప్తాడట. అందుకనే కాశ్యాస్తు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అని ఎందుకన్నారు? ఈశ్వరుడే పోయేటప్పుడు నారాయణ 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 అని వాడి కుడి చెవిలో అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెబుతాడు. దానికి తాత్కాలం వాడి కుడి చెవి ఇలా రిక్కించే ఉంటుంది, ఎడమ చెవి వంగిపోయి ఉంటుంది. అలా అద్భుతమైనటువంటి కాశీ నగరము, ఈశ్వరుడి దగ్గర ఉండడము, ఈశ్వరుడి దగ్గరే తన జీవితాన్ని గడపడము, ఈశ్వరుడి దగ్గరే మరణించడము, ఇది సాక్షాత్తు శివ సాయుధ్యాన్ని కలిగించేటువంటిది అని సూత బ్రహ్మ శౌనకాది మహాములందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. శివక్షేత్రమునందు 9 రాత్రులు గాని 7 రాత్రులు గాని 5 రాత్రులు గాని 9 రాత్రులు గాని 7 రాత్రులు గాని లేదా 5 రాత్రులు గాని లేదా 3 రాత్రులు గాని కాదు, ఒక్క రాత్రి అయినా సరే శివక్షేత్రంలో నిద్రించమని చెప్పింది. కానీ శ్రేష్టం ఏమిటో తెలుసా? 9 రాత్రులు ఉంటే మళ్ళీ అమ్మ గర్భంలో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని మనం అందరం కూడా పొందుతాం. ఎందుకు అంటే అమ్మ గర్భంలో మనం అందరం కూడా గర్భవాసం 9 మాసాలే. అలాంటి 9 మాసముల గర్భవాసపు స్థితిని మనం అందరం కూడా తొలగించుకోవడానికి కాశీలో 9 రాత్రులు నిద్ర చేయమని మనకు శివపురాణం ద్వారా తెలియజేస్తూ ఉన్నది. అలా 9 రాత్రులు కానీ లేదా 7 రాత్రులు కానీ లేదా 5 రాత్రులు కానీ 3 లేదా చివరాఖరకు ఒక్క రాత్రి కానీ శివక్షేత్రంలో నిద్రిస్తే ఎనలేనటువంటి పుణ్య సంపద కలుగుతుందని ఈశ్వరుడు శివపురాణం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.
ఉదయ మధ్యాహ్న సాయం కాలములుగా. నిజానికి దినము 3 భాగాలుగా విభజింపబడింది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ ఉదయం